సో వెల్కమ్ టు వికేఎస్ఏపి బేసిస్. మన యూనిట్ టిఏడిఎం 10_2 బుక్ నేమ్ వచ్చి టిఏడిఎం 10_2. ఈ బుక్ లో వచ్చి యూనిట్ నేమ్ వచ్చి స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఏ సెటప్. యూనిట్ లో మనం లెసన్ 1కి వెళ్ళాలి. లెసన్ 1 లో టాపిక్ 1 మనం ఇక్కడ క్లిక్ చేసిన ఇదిగోండి యూనిట్ ఓపెన్ చేస్తే ఇదిగోండి లెసన్ 1 లో ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఒక టాపిక్ ఇలాగ ఉన్నాయి. లెసన్ 1 లో ఇదిగోండి ఒక టాపిక్ 2 3 4 5 6 7 8 9 టాపిక్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎక్సర్సైజ్ కూడా ఇచ్చున్నాడు. సో ఈ 9 టాపిక్స్ మనం కంప్లీట్ చేస్తే ఇలా లెసన్ 1 అనేది మనకు కంప్లీట్ అవుద్ది. అలాగా ఎన్ని లెసన్స్ ఉన్నాయి? ఒక 4 లెసన్స్ దాకా ఉన్నాయి. మనం ఈ 4 లెసన్స్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. సో చాలా డీప్ గా ఈ 4 లెసన్స్ నేర్చుకుంటే మనకి స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ గురించి మొత్తం పిన్ పాయింట్ గా వస్తుంది. ఇందులో లెసన్ 1 వచ్చి ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ లో ఈ టాపిక్ నేమ్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. టాపిక్ నేమ్ వచ్చి ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఈ టాపిక్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది టాపిక్ 1 ఆ లెసన్ లో. సో ఈ టాపిక్ లో ఏం చెప్తున్నాడు? ఈచ్ ఇన్స్టాన్స్ ఆఫ్ అన్ ఎస్ఏపి సిస్టమ్స్ రిక్వైర్డ్ డేటా ఇన్ ద ఫైల్ సిస్టమ్. మీ యొక్క ఎస్ఏపి సిస్టమ్ లో ఇన్స్టాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేసాం ఇన్స్టాలేషన్ టైంలో మన ఎస్ఏపి సిస్టమ్ లో ఇన్స్టాన్సెస్ ని ఇన్స్టాల్ చేసాము. అంతే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ఎస్ఏపి సిస్టమ్ లో ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఆ ఇన్స్టాన్స్ కి ఏం చెప్తున్నాడు? ఈచ్ ఇన్స్టాన్ ఆఫ్ అన్ ఎస్ఏపి సిస్టమ్, మీ ఎస్ఏపి సిస్టమ్ లోపల ఉన్న ఇన్స్టాన్సెస్ కి ఫైల్ సిస్టమ్ లోపల ఉన్న డేటా అనేది అవసరం అని చెప్తున్నాడు. అక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడు ఈ లైన్ లో అంటే ఫైల్ సిస్టమ్ లోపల డేటా ఉంటది. ఆ ఫైల్ సిస్టమ్ లోపల ఉన్న డేటాకి ఎస్ఏపి సిస్టమ్ లోపల ఉన్న ఇన్స్టాన్సెస్ కి అవసరం అని చెప్తున్నాడు. దిస్ ఇంక్లూడ్ డేటా that all instances can access globally and data that can be only accessed by a instance individually. ఆ డేటాని 2 విధాలుగా మనం యాక్సెస్ అవ్వచ్చు. గ్లోబల్ గా యాక్సెస్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే పర్టికులర్ డేటాని ఇన్స్టాన్సెస్ వైడ్ గానే యాక్సెస్ అయ్యేలాగా 2 విధాలుగా ఉంటది. అంటే కొన్ని ఆ ఫైల్ సిస్టమ్ లోపల డేటాని మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ అయ్యేలాగా ఉంటది. అది గ్లోబల్. కొన్ని డేటా ఆ ఫైల్ సిస్టమ్ లోపల కొన్ని డేటా ఎలా ఉంటదంటే మనం గ్లోబలీ ఎక్కడి నుంచైనా యాక్సెస్ అయ్యేలాగా ఉంటది. కొన్ని డేటా ఎలా ఉంటదంటే పర్టికులర్ ఆ ఇన్స్టాన్స్ యొక్క డేటానే యాక్సెస్ చేసేలాగా ఉంటది. అంటే ఆ ఫైల్ సిస్టమ్ లోపల ఉన్న డేటాని సిస్టమ్ వైడ్ గా మనం యాక్సెస్ అవ్వచ్చు. కొన్ని డేటా ఏంటంటే పర్టికులర్ ఇన్స్టాన్సెస్ వైడ్ గానే యాక్సెస్ అవ్వచ్చు. ఆ ఫైల్ సిస్టమ్ ఎక్కడ ఉంటది? ఆ ఫైల్ సిస్టమ్ యొక్క డేటా ఎక్కడ ఉంటది అని చెప్తున్నాడంటే యుఎస్ఆర్ ఎస్ఏపి డైరెక్టరీ. మీరు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసాక చూసుకుంటే యుఎస్ఆర్ ఎస్ఏపి అనే ఒక ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్ లోపల ఓకే నేను సిస్టమ్ ఆన్ చేయలేదు. మీకు నేను ఒక బ్యాకప్ ఫైల్ ఇస్తాను. మీకు ఈ జిప్ ఫైల్ అనేది వస్తుంది. ఈ జిప్ ఫైల్ ని ఇదిగోండి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు మీరు సింపుల్ గా ఇట్లా రైట్ క్లిక్ అంటే మీకు ఎక్కడైతే 300 GB ఫ్రీ స్పేస్ ఉందో అక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. ఎక్స్ట్రాక్ట్ టు ఎన్డబ్ల్యూడి అని. ఇదిగోండి నేను ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేసుకున్నాను. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను నేను ఓపెన్ చేయడానికి. ఇదిగోండి ఈ ఫైల్ ని డబుల్ క్లిక్ చేయాలి. ఆ బ్యాకప్ ఫైల్ ని ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మీరు ఈ మెమరీ మీద క్లిక్ చేసి మీ సిస్టమ్ ఎంత ర్యామ్ సపోర్ట్ చేస్తుంది VMware కి, మీరు ఎంత ర్యామ్ ప్రాసెసర్ ఈ రెండే మీరు చేంజ్ చేసుకోండి. మీరు చేంజ్ చేసుకోండి. మీ సిస్టమ్ హార్డ్వేర్ బట్టి ఆ రెండు మీరు చేంజ్ చేసుకోండి. ఇక్కడైతే నా సిస్టమ్ బట్టి నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఇక్కడ ఆ రెండు చేంజెస్ చేయండి. ఇంకేం చేంజెస్ చేయబాకండి. చూసుకొని ఇక్కడ పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ క్లిక్ చేయండి అంతే. ఇది ఫుల్ స్క్రీన్. ఇక్కడ కొన్నిసార్లు మీకు ఐ కాపీడ్ ఇట్ ఐ మూవ్డ్ ఇట్ అని ఒక పాపప్ వస్తుంది. మిడిల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి అంతే. ఆ పాపప్ వస్తుంది.
ఓకే. ఇక్కడ ప్రతిసారి మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లాగిన్ అవ్వాలంటే ఇక్కడ బిఎం క్లిక్ చేయండి. సెండ్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఇన్‌స్టాలేషన్ ముందు ఒకే ఒక యూజర్ ఉంటది అడ్మినిస్ట్రేటర్ అని. ఇన్‌స్టాలేషన్ తర్వాత మనకి ఎస్ఐడి ఏడిఎం యూజర్ కూడా ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ అండ్ స్టాప్ టాపిక్ చేసేటప్పుడు ఎస్ ఎస్ఐడి ఏడిఎం యూజర్ లాగిన్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వండి. ఫైనల్ _1234 ఇది మాస్టర్ పాస్వర్డ్. ఇదిగోండి. ఆ పాస్వర్డ్ అక్కడ ఇచ్చి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ అన్న అక్కడ యారోతో అన్న క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఏంటంటే ఇన్‌స్టాలేషన్ చేసేసినది 5 మినిట్స్ లో మీకు రెడీగా ఉంటది సిస్టమ్. మీకు 5 మినిట్స్ లో సిస్టమ్ రెడీగా ఉంటది. ఇప్పుడు ఇదిగోండి మనం లాగిన్ అయ్యాం కదా. లాగిన్ అయ్యాక ఇప్పుడు దేని గురించి మనకి చెప్తున్నాడంటే దిస్ పీసీ డబుల్ క్లిక్ చేస్తే మనం ఇన్‌స్టాలేషన్ డ్రైవ్ వచ్చి డి డ్రైవ్. డి డ్రైవ్ లోకి వెళ్తే ఇదిగోండి యుఎస్ఆర్ ఫోల్డర్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తాము. ఎస్ఏపి ఫోల్డర్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తాము. ఇదిగోండి ఎస్ఐడి ఫోల్డర్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసామో ప్రతి ఇన్స్టాన్స్ కి ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దాని గురించే ఇక్కడ చెప్తున్నాడు. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే అదే. ఆ యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఉంది కదా. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే నా ఇన్స్టాలేషన్ డ్రైవ్ కి వెళ్తే మనకి ఇదే పాత్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అంటే. ఇదిగోండి అదే పాత్. అంటే ఇక్కడ మీరు యూజ్ చేసిన ఎస్ఏపి సిస్టమ్ ఐడి బట్టి ఆ ఎస్ఐడి చూపిస్తుంది. అంటే ఈ పాత్ లోకి వెళ్తే ఈ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ మనకి ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఇన్స్టాన్సెస్ ఎలా చూపిస్తుంది అంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఎలా చూపిస్తుంది? అబాప్ సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్. సో దీన్ని మనం షార్ట్ కట్ లో ఏఎస్సిఎస్ అని పిలుస్తుంటాం. ఈ ఇన్స్టాన్స్ ఎప్పుడు ఎలా చూపిస్తుంది అంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ ద్వారా మనకు చూపిస్తుంది ఇన్స్టాన్స్. సో ఆ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయితే డేటా ఈఎక్సి డేటా అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈఎక్సి అనే ఒక ఫోల్డర్ ఉంది. ఈఎక్సి లాగు ఎస్సిసి వర్క్ లాగు ఎస్సిసి వర్క్ అనే ఫోల్డర్స్ ఉన్నాయి మనకు అక్కడ. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ దీన్నే మనం షార్ట్ కట్ లో పిఏఎస్ అని పిలుస్తాము. ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి వచ్చే లోపల ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మీరు తెలుసుకోవాలి. ఏంటంటే మీరు 750 అండ్ హయ్యర్ రిలీజెస్ గాని ఇన్స్టాల్ చేసింటే 750 అండ్ హయ్యర్ రిలీజెస్ అయితే డి ఇన్స్టాన్స్ నంబర్ తో ఉంటుంది. డి ఇన్స్టాన్స్ నంబర్ తో ఉంటుంది. అదే 740 అండ్ లోవర్ రిలీజెస్ 740 అండ్ లోవర్ రిలీజెస్ ఇన్స్టాల్ చేస్తే డివిఈవిఎంజిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో ఉంటుంది. డి అంటే డైలాగ్, వి అంటే అప్డేట్, ఈ అంటే ఎన్క్యూ, బి అంటే బ్యాక్గ్రౌండ్, ఎం అంటే మెసేజ్ సర్వర్, జి అంటే గేట్వే, ఎస్ అంటే స్కూల్. దీని మీనింగ్ సో నాకు ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ D11 అని చూపిస్తుంది. ఎందుకంటే నేను 750 కన్నా హయ్యర్ రిలీజెస్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో దీని లోపల కూడా మనకి సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉంటుంది, కానీ ఎక్స్ట్రా ఒక ఫైల్ ఉంటుంది. అదే ఐజిఎస్ అనే ఫైల్ ఉంటుంది.
ఇలాగా మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ కి ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకోటి ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటా పాయింట్ అంటే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా సేమ్ రూల్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ రూల్ ఎలా ఉందో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా అలాగే రూల్ ఉంటుంది. అది మీకు ఇంకా చెప్పలేదు. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అది మీకు చెప్పినప్పుడు ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ దీన్నే షార్ట్ కట్ లో ఏఏఎస్ అని పిలుస్తాము. ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ D12 అని ఇచ్చాను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి. సేమ్ ప్రైమరీ లాగే ఇది కూడా అలాగే ఉంటది. సో ఇక్కడ మనకి ముందుగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటి, మనకి ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉన్నాయి అది ముందు మనం తెలుసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఇలాగా 5 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ నేను ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశాను, డేటాబేస్, ఏసిఎస్ ప్రైమరీ. కానీ ఇక్కడ డేటాబేస్ ని చూపిదు, ఇక్కడ ఉండదు. డేటాబేస్ యొక్క ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ దీని లోపల ఉండదు, అందుకే ఇక్కడ మనకు చూపెట్టలేదు. ఇక్కడ ఈ యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి డైరెక్టరీలో కేవలం ఏసిఎస్ ఇన్స్టాన్స్ యొక్క ఫైల్ సిస్టము, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క ఫైల్ సిస్టము, ఒకవేళ నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తే దాని యొక్క ఫైల్ సిస్టము, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసింటే దాని యొక్క ఫైల్ సిస్టము నాకు ఇక్కడ చూపిస్తుంది. అలాగా మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే వాటి యొక్క ఫైల్ సిస్టమ్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. కానీ డేటాబేస్ యొక్క ఫైల్ సిస్టమ్ ఇక్కడ చూపిదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు. ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది ఆ ఫైల్ సిస్టమ్ లో ఉన్న డేటా అనేది ఆ ఎస్ఏపి సిస్టమ్ లో ఉన్న ఇన్స్టాన్సెస్ కి అవసరము, అందువల్ల ఆ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అలా ఉంటది. ఇంకోటి ఏంటంటే బిజినెస్ డేటా, అదర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. బిజినెస్ డేటా అంటే మనం ఏదైతే ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి మనం డెవలప్ చేసి అక్కడ సేవ్ చేస్తామో ఆ సేవ్ చేసిన డేటా అంతా డేటాబేస్ లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు మీ ఫోన్ లోనే మీరు ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది ఏదో ఒక డాక్యుమెంట్ టైప్ చేసి మొత్తం డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేశాక సేవ్ చేస్తారు. సేవ్ ఎక్కడికి వెళ్తుంది, మీ ఫోన్ లో ఉన్న మెమరీ కార్డ్ లోనే ఎక్కడో సేవ్ చేసి పెట్టుకుంటారు. అలాగే మన ఎస్ఏపి సిస్టమ్ లో కూడా మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసాం. యూజర్ ని క్రియేట్ చేశాక సేవ్ క్లిక్ చేయగానే ఆ యూజర్ క్రియేట్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా, ఆ యూజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. దాన్నే బిజినెస్ డేటా అంటారు. ఆ ఎస్ఏపి సిస్టమ్ లోపల మనం బిజినెస్ కోసం ఏదైతే చేసామో ఆ డేటాని, అలాగే బిజినెస్ డేటా కాకుండా అదర్ డేటా అనేది కూడా ఉంటుంది. ఆ డేటా కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్ లో స్టోర్ అవుద్దని చెప్తున్నాడు. సో దీనిలాగా ఉండదు డేటాబేస్ కి ఆ ఫైల్ సిస్టమ్ ఎలా ఉంటదంటే మీరు యూజ్ చేసే డేటాబేస్ ని బట్టి, అంటే ఆర్కిల్ డేటాబేస్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటది, హనా డేటాబేస్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటది. అలాగా డేటాబేస్ ని బట్టి ఫైల్ సిస్టమ్ అనేది స్ట్రక్చర్ ఉంటది. అంతేగాని ఈ యుఎస్ఆర్ ఎస్ఏపి డైరెక్టరీ, డేటాబేస్ డైరెక్టరీ రెండు ఒకటే కాదు, వేరుగా ఉంటదని చాలా క్లియర్ గా ఇక్కడ ఇంట్లో మనకి చెప్తున్నాడు. స్క్రోల్ డౌన్ చేస్తే కింద స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి. మనం చూసాం కదా, యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి లోకి వెళ్ళాక డి ఇన్స్టాన్స్ నంబర్ తో ప్రైమరీ ఉంటుంది. సో దాని లోపల లాగు, డేటా, వర్క్, ఈఎక్సీ అని ఉంది. అలాగే డి ఇన్స్టాన్స్ నంబర్ తో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుంది. దాని లోపల లాగు, డేటా, వర్క్, ఈఎక్సీ ఉంటుంది. అలాగే ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో లాగు, డేటా, ఈఎక్సీ, వర్క్ అని ఉంటుంది. అలాగే ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో లాగు, డేటా, వర్క్, ఈఎక్సీ అని ఉంటుంది. మనకి ఇక్కడ ఈఆర్ఎస్ అడిషనల్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనకు ఆ ఫైల్ సిస్టమ్ చూపించలేదు. ఇన్స్టాల్ చేస్తే ఆ ఫైల్ సిస్టమ్ అనేది చూపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఈ ఎస్వైఎస్, గ్లోబల్, ప్రొఫైల్, ఈఎక్సీ అని ఉంది కదా, ఇవి గ్లోబల్ గా మనం యాక్సెస్ అవుతాము. ఇవేంటంటే ఇన్స్టాన్సెస్ వైడ్ గా యాక్సెస్ అవుతాం వీటికి. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే
మనం ఈఎక్సి డైరెక్టరీలోకి వెళ్తే యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే షార్ట్ కట్ లో యూసి అని చూపిస్తుంది, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే షార్ట్ కట్ లో ఎన్యూసి అని చూపిస్తుంది. అది కూడా చూపిస్తాను ఇప్పుడు, మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఈ గ్లోబల్ డైరెక్టరీ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ గ్లోబల్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది? ఈఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్, ఇదిగోండి గ్లోబల్. ఈ గ్లోబల్ డైరెక్టరీలో ఏం సేవ్ చేస్తుంది? గ్లోబల్ డైరెక్టరీలో ఏం ఇన్ఫర్మేషన్ కోసం మనకి అవసరం ఉంటుంది అంటారు. ఇదిగోండి, గ్లోబల్ కంటెంట్స్ ఇన్ఫర్మేషన్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది గ్లోబల్ డైరెక్టరీలో? విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ది ఎంటైర్ ఎస్ఏపి సిస్టమ్. ఆ ఎస్ఏపి సిస్టమ్ సంబంధించిన డేటా, ఏం డేటా ఉంటుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ డేటా అంటే ఎస్ఎస్ఎఫ్ కీ అనేది ఉంటుంది మనకి. ఆ కీ అనేది ఈ గ్లోబల్ డైరెక్టరీలో దొరకద్ది. అలాగే స్నాప్ షాట్ అంటాం. స్నాప్ షాట్ అంటే ఇదిగోండి ఇక్కడ వరకే. ఇప్పుడు సడన్ గా మనం స్నాప్ షాట్ తీసుకున్నామంటే ఇక్కడ నుంచి మళ్ళీ సిస్టమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే బ్యాకప్ అనుకోండి. స్నాప్ షాట్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ సిస్టమ్ ఎలాగుందో దాన్ని నేను స్నాప్ షాట్ తీసుకున్నాను. స్నాప్ షాట్ తీసుకుంటే తర్వాత మళ్ళీ నేను ఆ స్నాప్ షాట్ ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. నేను ఈ సిస్టమ్ లో ఒక యూజర్ క్లయింట్ అవి క్రియేట్ చేసే ముందు స్నాప్ షాట్ తీసుకున్నాను. ఆ స్నాప్ షాట్ తీసుకున్న తర్వాత యూజర్ క్లయింట్ అన్ని క్రియేట్ చేశాను, అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు ఆ స్నాప్ షాట్ ని యూజ్ చేస్తున్నప్పుడు దాంట్లో యూజర్ క్లయింట్ అవన్నీ ఉండవు. ఆ స్నాప్ షాట్ అనేది ఏంటంటే అది క్రియేట్ చేసే ముందు సిస్టమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్నాప్ షాట్. అంటే మనం డేటాబేస్ బ్యాకప్ చేసే ముందు ఏవేవైతే క్రియేట్ అయితే వాటి వరకే బ్యాకప్ వస్తుంది కదా. స్నాప్ షాట్ కూడా అలాగే. అది కూడా ఈ ట్రైనింగ్ లో మీకు చెప్తాను స్నాప్ షాట్ ఎలా తీసుకోవాలనేది. సో ఆ డేటా అనేది, ఆ స్నాప్ షాట్ సంబంధించిన డేటా ఇక్కడ స్టోర్ అవుద్దని చెప్తున్నాడు. ఇంకోటి ప్రొఫైల్ డైరెక్టరీ. ఈ ప్రొఫైల్ డైరెక్టరీ అనేది ఏంటంటే ప్రొఫైల్స్ ఫైల్స్ ఉంటాయి. ఇదిగోండి ప్రొఫైల్ డైరెక్టరీ. దీని లోపల ప్రొఫైల్ ఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్ డైరెక్టరీ. అలాగే ఈఎక్సి డైరెక్టరీ ఉంది కదా, దీని లోపల కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. ఇదిగోండి యూనిక్ కోడ్ అయితే యూసి అని ఉంటుంది, నాన్ యూనిక్ కోడ్ అయితే ఎన్యూసి అని ఉంటుంది. ఇక్కడ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూలో అడిగే డైరెక్టరీస్ ఏంటంటే పాత్ అడుగుతారు. ఇంటర్వ్యూలో మనల్ని ఏం అడుగుతారంటే ఫైల్ సిస్టమ్ లెవెల్, ఫైల్ సిస్టమ్ లెవెల్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్, ప్రొఫైల్ పాత్ అంటే కెర్నల్ పాత్. ఇదేంటిది? ఈ పాత్ ఏంటి? కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. ఆ పాత్ పేరు వచ్చి కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. ఏముంటది ఇందు లోపల? యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్, ఈఎక్సి, యూసి, ఎన్టీ, ADM64 ఏముంటాయి ఇందు లోపల? కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. దీని లోపల కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. సో దీని లోపల సిస్టమ్ వైడ్ గా కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. అంటే మెయిన్ కెర్నల్ డైరెక్టరీ అది. మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, సో కెర్నల్ డైరెక్టరీ చెప్పండి, సిస్టమ్ వైడ్ కెర్నల్ డైరెక్టరీ ఎక్కడ ఉంటుంది చెప్పండి అని మనల్ని అడుగుతారు. అప్పుడు మనం చెప్పాలి యుఎస్ఆర్, ఎస్ఐపి, ఎస్ఐడి, ఎస్వైఎస్, ఈఎక్సి, యూసి, ఎన్టీ, ADM64 అని మనం ఆ డైరెక్టరీ పేరు చాలా క్లియర్ గా అలా చెప్పాలి. సో వాళ్ళు అడుగుతారు యూసి అంటే యూనిక్ కోడ్ సిస్టమ్ అని చెప్పండి, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే ఎన్యూసి ఉంటుందని చెప్పండి. సో ఈఎక్సి అంటేనే గుర్తు పెట్టుకోండి. ఈఎక్సి అంటే దాని లోపల కెర్నల్ ఫైల్స్ ఉంటాయి అనేది చాలా గుర్తు పెట్టుకోండి. ఈఎక్సి అంటే సో దాని లోపల మనకి కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రొఫైల్ డైరెక్టరీ. ఇది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో ఏంటంటే సేమ్ ప్రొఫైల్ డైరెక్టరీ చెప్పండి. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు లేదా ఫైల్ సిస్టమ్ లెవెల్ అంటారు, రెండు ఒకటే. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అన్నా ఫైల్ సిస్టమ్ లెవెల్ అన్నా రెండు ఒకటే. దీని లోపల ఏంటంటే ప్రొఫైల్ ఫైల్స్ ఉంటాయి. నేను చదివే టైంలో 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. చదివే టైమే అని కాదు, 2020 వరకు 100% అడిగే క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో. సో యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్ ప్రొఫైల్
ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు లేదా ఫైల్ సిస్టమ్ లెవెల్ అంటారు, రెండు ఒకటే. ప్రొఫైల్ పార్ట్ ఎక్కడ అంటారు మనం చెప్పాలి. యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్ ప్రొఫైల్ అని చెప్పాలి. అక్కడ మనకి దాని లోపల ఏముంటాయంటే ప్రొఫైల్ ఫైల్స్ ఉంటాయి. సో మనకి మెయిన్ ఈ రెండు డైరెక్టరీస్ గురించి ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, మెయిన్ కెర్నల్ డైరెక్టరీ కాకుండా ప్రతి ఇన్స్టాన్స్ లో కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇన్స్టాన్స్ లో కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది. సో ఇదిగోండి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ ఫోల్డర్. డైరెక్టరీ అన్నా ఫోల్డర్ అన్నా ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఇదిగోండి, యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఏఎస్సిఎస్, ఈఎక్సి. ఇది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ సంబంధించిన కెర్నల్ డైరెక్టరీ. ఇందు లోపల ఏమవుతాయి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ సంబంధించిన కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. అది అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. అంటే మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే ప్రతి ఇన్స్టాన్స్ లో కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి ఇన్స్టాన్స్ కి కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది. ఇదిగోండి, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క కెర్నల్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీస్ అనేది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్ట్ అండ్ స్టాప్ టాపిక్ లో మనం వీటి గురించి చాలా డిస్కస్ చేసుకుంటాము. అందువల్ల వీటి గురించి మనకు చాలా క్లియర్ గా తెలిసి ఉండాలి. అందుకే ఇవి చాలా ఇంపార్టెంట్. సో అదే ఇక్కడ చెప్పాడు ఆ స్ట్రక్చర్ లో. ఎస్ఏపి హనా, మనం ఎస్ఏపి హనా డేటాబేస్, ఎస్ఏపి ఎస్ఫర్నా ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. ఎస్ఏపి ఎస్ఫర్నా అన్ని యూనిక్ కోడ్ సిస్టమ్స్, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్స్ లేవు ఎస్ఏపి ఎస్ఫర్నాలోకి. అదే చెప్తున్నాడు ఇక్కడ ఇంట్లో, అంత మించి ఇంకేం లేదు. ఈచ్ ఇన్స్టాన్స్ యాజ్ ఇస్ ఓన్ డైరెక్టరీ అండ్ ద నేమ్ కంటైన్స్ ద 2-digit ఇన్స్టాన్స్ నంబర్. చూడండి, ఇక్కడ ప్రతి ఇన్స్టాన్స్ మనకి ఎలా చూపిస్తుంది. ఇదిగోండి, ఏఎఫ్సిఎఫ్ అని ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది, డి అని ఇన్స్టాన్స్ నంబర్. అలాగే మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే ప్రతి ఇన్స్టాన్స్ పేరు 2-digit ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. అదే ఇక్కడ ఈ లైన్ లో చెప్తున్నాడు. ఈచ్ ఇన్స్టాన్స్ యాజ్ ఇస్ ఓన్ డైరెక్టరీ ట్రీ అండ్ ది నేమ్ కంటైన్స్ ద 2-digit నంబర్. నేమ్ తో పాటు 2-digit నంబర్ తో ఉంటుంది ఇన్స్టాన్స్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ లోపల. ఇఫ్ సెవరల్ instances are installed on the same host, each individual instance get a unique instance number. మీకు ఇది తెలిసిందే. ఏమని, ఇప్పుడు ఒక సిస్టమ్ నేను తీసుకున్నాను. ఆ పాయింట్ ఏంటి, ఈ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు ఒక సిస్టమ్ నేను తీసుకున్నాను, నేను ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను, దానికి ఒక ఇన్స్టాన్స్ నంబర్ ఇచ్చాను, 11 అని ఇచ్చాను, లేదా 10 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాను, దీనికి కూడా నేను 11 అని ఇచ్చాను. ఇప్పుడు నేను అదే సిస్టమ్ లో అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను, దీనికి 12 అని ఇస్తాను. నేను ఇన్క్యూర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా అదే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాను, దీనికి 13 అని ఇస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. అన్ని ఇన్స్టాన్సెస్ కి ఇన్స్టాలేషన్ టైంలో ఒకే ఇన్స్టాన్స్ నంబర్, అంటే నేను 10 అనే ఇన్స్టాన్స్ నంబర్ అన్నిటికి ఇస్తే తీసుకోదు. మనం ఇన్స్టాలేషన్ టైంలో ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి నేను 10 అని ఇచ్చి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి 10 అని ఇచ్చి నేను నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి మనం వెళ్ళలేము. ఏంటంటే రూల్ అది. ఇన్స్టాన్స్ నంబర్ అనేది 2-digit నంబర్. మనకి ఇన్స్టాన్స్ నంబరు 2-digit నంబరు 00 నుంచి 97 వరకు ఉంటుంది. ఒకే ఇన్స్టాన్స్ నంబరు అన్ని ఇన్స్టాన్స్ కి ఇవ్వలేము. మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా ఇన్స్టాల్ చేసుకోండి, కానీ ప్రతి ఇన్స్టాన్స్ కి వేరే వేరే ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వగలం అనేది ఇక్కడ చాలా క్లియర్ గా లైన్ లో మనకి చెప్పాడు. అంత మించి ఇంకేం లేదు. ది ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ కంటెంట్, ఇదిగోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్. ఇదిగోండి, ప్రైమరీ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇలాగుంటది. ది నంబర్ అని ఉంది, నంబర్ అనే ప్లేస్ లో ఇన్స్టాన్స్ నంబర్ అని చెప్తున్నాడు, అంతే, ఇంతకు మించి ఏం లేదు. ద ఇన్స్టాన్స్ డైరెక్టరీస్ ఇంక్లూడ్ ఇండివిజువల్ వర్క్ సబ్ ఫోల్డర్స్. ఇదిగోండి, ప్రతి డైరెక్టరీలో సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది మెయిన్ ఫోల్డర్. ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఫైల్ సిస్టమ్ లోపల ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి ఇది మెయిన్ ఫోల్డర్.
ఈ ఫోల్డర్ మనం డబుల్ క్లిక్ చేస్తే దాని లోపల మళ్ళీ మనకు సబ్ ఫోల్డర్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. అంత మించి ఇంకేం లేదు అక్కడ. The instance directories includes individual work subdirectories which themselves serves as store location for among several other files, logs and trace files written during start and stop options. ఇక్కడ లాగ్స్ అంటే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ అయ్యేటప్పుడు లాగ్స్ అనేది క్రియేట్ అవుద్ది. లాగ్స్, ఈ ట్రేస్ ఫైల్స్ ఇవన్నీ స్టార్ట్ టు స్టాప్ చేసేటప్పుడు ఈ లాగ్ ఫైల్స్, ఈ ట్రేస్ ఫైల్స్ అన్ని అక్కడ స్టోర్ అవుద్ది, డేటా అక్కడ స్టోర్ అవుద్ది అని చెప్తున్నాడు. దాని మించి ఏం లేదు. సో అది ఈ టాపిక్. సో ఇదిగోండి, మనము ఈ టాపిక్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనే టాపిక్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. అక్కడ ఏం లేదు, ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ లో చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇదిగోండి, మీకు ప్రొఫైల్స్ డైరెక్టరీ ఉంటుంది, కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది, ఆ పాత్ ఎక్కడ ఉంటాయనే చెప్పాడు. మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ కి ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఇన్స్టాన్స్ నంబర్ తో. సో దాని లోపల మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, ఇవి చెప్పాడు. అంత మించి ఇంకేం లేదు దాంట్లో స్ట్రక్చర్. అంటే ఈ ఫిగర్ లో, ఈ ఇమేజ్ లో ఏముందో యాస్టిస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంత మించి ఏం లేదు. మీరు దాని గురించి తెలుసుకుంటే ఆ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనే టాపిక్ మనకు కంప్లీట్ అయిపోయినట్టు. సో లెసన్ 1 లో మనం టాపిక్ 1 కంప్లీట్ చేసేసాం. లెసన్ 1 లో మనం చూసుకుంటే ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టాపిక్ 2 చాలా చిన్న టాపిక్. ఇదిగోండి, ఇది ఒక్క పారాగ్రాఫే టాపిక్ 2 చెప్పాడు. ఈ టాపిక్ 2 మనం కంప్లీట్ చేసేద్దాం. టాపిక్ 2 వచ్చి స్టార్ట్ ప్రాసెస్ ఎస్ఏపి సిస్టమ్ అనే టాపిక్ 2. సో స్టార్ట్ ప్రాసెస్ ఎస్ఏపి సిస్టమ్ ఇది టాపిక్ 2. ఆ లెసన్ లో మనకి ఇది టాపిక్ 2. ఇప్పుడు యాజ్ అన్ ఎస్ఏపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మనమే ఎస్ఏపి బేసిస్ వాళ్ళని ఎస్ఏపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని పిలుస్తారు. అంటే మనకి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, యూ షుడ్ ఫెమిలియర్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ స్టార్టింగ్ ద అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు తెలిసి ఉండాలని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ విచ్ రిక్వైర్స్ నాలెడ్జ్ ఆఫ్ ది ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఇన్ ద రిలీజ్ ఎండ్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కదా, మీకు ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలని తెలిసి ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా మీకు వచ్చిండాలని చెప్తున్నాడు. మీరు బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు బేసిస్ కోర్స్ నేర్చుకునేటప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, కేవలం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యూనిట్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి కాబట్టి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ని మీరు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది నాలెడ్జ్ మీకు వచ్చిండాలి. మీరు ట్రైనింగ్ లో నేర్చుకోండి ఖచ్చితంగా నేను చెప్తున్నాడు. ఫర్దర్ మోర్, the start procedure is a basic prerequisite for an ABAP user to be able to log on and work with the SAP system. ఎందుకు మీరు అడగచ్చు, అసలు ఎస్ఏపి సిస్టమ్ ని ఎందుకు స్టార్ట్ చేయాలి, అసలు ఏంటి స్టార్ట్ చేయకపోతే ఏంటి? ఇప్పుడు బైక్ ఉంది మనకి. ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశారు అంటే బైక్ మనం కొన్నాం అంతే. బైక్ కొన్నాము, డబ్బులు పెట్టాము, మనం బైక్ కొన్నాము, బైక్ అంటే పోతుందా? పోదు. దాన్ని మనం స్టార్ట్ చేసే మనం డ్రైవ్ చేయగలం. స్టార్ట్ చేయకుండా బైక్ ను మనం డ్రైవ్ చేయగలమా? డ్రైవ్ చేయలేం. అలాగే ఇక్కడ కూడా మీ ల్యాప్టాప్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారనగానే దాంట్లోకి యూజర్స్ లాగిన్ అవ్వలేరు. యూజర్స్ ఎలా లాగిన్ అవుతారు దాంట్లోకి? దాన్ని మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే యూజర్స్ లాగిన్ అయి వర్క్ చేస్తారు. స్టార్ట్ చేయకుండా మనం లాగిన్ అవ్వలేం. ఇప్పుడు ఇదిగోండి, ఇది స్టార్ట్ లో లేదు. జస్ట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినాను ఈ VMware లోపల. ఇప్పుడు నేను లాగిన్ అవ్వాలంటే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకుండా దీని లోపల నేను లాగిన్ అవ్వలేను. స్టార్ట్ అంటే ఓఎస్ లోకి లాగిన్ అయినారా అంటే ఓఎస్ లాగిన్ కాదు. దీన్ని సపరేట్ గా సాఫ్ట్వేర్ ని మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. అది చేయకుండా మనం లాగిన్ అవ్వలేము. సో అదే ఇక్కడ మీకు చెప్తున్నాడు క్లియర్ గా. ఎందుకు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేస్తేనే కదా యూజర్స్ లాగిన్ అయ్యి దాని లోపల బిజినెస్ డెవలప్ చేస్తారని చెప్తున్నాడు. ఇన్ ఎడిషన్, రీస్టార్ట్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ డిఫరెంట్ మెయింటెనెన్స్ టాస్క్. అంటే మనం కొన్ని సందర్భాల్లో రీస్టార్ట్ కూడా చేయాల్సింది వస్తుంది.
మనము యాక్చువల్ గా మనము ఏమేం చేస్తామంటే స్టార్ట్ చేయాల్సింది వస్తుంది, స్టాప్ చేయాల్సింది వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం రీస్టార్ట్ కూడా చేయాల్సింది వస్తుంది. అది ఎందుకనే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ మీరు ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తారు? ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆన్ చేస్తారు, ల్యాప్టాప్ ఆన్ అయింది. కొన్ని సందర్భాల్లో ల్యాప్టాప్ ని రీస్టార్ట్ చేయాల్సింది వస్తుంది, మీరు రీస్టార్ట్ చేస్తారు. మీ వర్క్ అయిపోయింది, ఈ రోజు ల్యాప్టాప్ తో ఏం పని లేదంటే మీరు ల్యాప్టాప్ స్టాప్ చేసేస్తారు. అదే ఇక్కడ జరుగుతుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ. కానీ ఈ బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి అనేది నేర్చుకోవాలి మీరు ఇక్కడ. ఇప్పుడు నేను ల్యాప్టాప్ గురించి నాకు తెలీదు, ల్యాప్టాప్ అంటే తెలీదు. మా బ్రదర్ నాకు ల్యాప్టాప్ కొనిచ్చాడు, నేను ఇప్పుడు ఆ ల్యాప్టాప్ ని యూజ్ చేసుకోవాలి. ముందుగా నేను ల్యాప్టాప్ యూజ్ చేయాలంటే నాకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి, ఈ మూడు నేను నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అది తెలీదు. మా బ్రదర్ స్టార్ట్ చేసి నాకు ఇచ్చేసాడు ల్యాప్టాప్, నేను వర్క్ చేసుకున్నాను, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఒక గంటే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది, నాకు స్టాప్ చేయడం రాదు కాబట్టి అలాగే పెట్టేసి పక్కన అలాగే ఆన్ లో ఉంచేసాను అంటే ఏమొద్ది. మా బ్రదర్ వస్తాడు, ఏంటి ఆన్ లో పెట్టినావు అంటే నాకు స్టాప్ చేయడం తెలియదు అంతే. అవి నేర్చుకోవాలి మనము. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి సాఫ్ట్వేర్ అదే చెప్తున్నాడు ఇక్కడ. బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్ కదా మీరు, మీ పని అది కంపెనీలో మీరే స్టార్ట్ చేయాలి, మీరే స్టాప్ చేయాలి, మీరే రీస్టార్ట్ చేయాలి. అందువల్ల ఖచ్చితంగా మీరు ట్రైనింగ్ లో నేర్చుకోండి. స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ గా నేర్చుకుంటే మీకు కంపెనీ సర్వర్ ను కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, స్టార్ట్ అండ్ స్టాప్, రీస్టార్ట్ మిమ్మల్ని కంపెనీలో చెప్పినప్పుడు మీరు ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనేది మనకి చెప్తున్నాడు అక్కడ. This lesson describes the process flow when starting an SAP system. Every SAP system uses a database and consists of an SAP instance. ప్రతి SAP సిస్టమ్ లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి SAP సిస్టమ్ లో ప్రతి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ అంతా మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. ప్రతి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో డేటాబేస్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంటుంది, అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఈ మూడు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కొరవ అనేది ఆప్షనల్, ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయనే చెప్తున్నాడు. అదే ఇక్కడ. An SAP system based in AS ABAP usually include an ACS instance that offer NQ server and message server. ACS instance లోపల బట్ ఏం చెప్తున్నాడు మీకు, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ ఉంటుంది, అలాగే ఎన్క్యూ సర్వర్ ఉంటుంది అని చెప్తున్నాడు. అవును, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల రెండు ఉంటాయి. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుంది, దాని లోపల డిస్పాచరు, వర్క్ ప్రాసెస్ ఉంటాయని చెప్తున్నాడు. అంతే, మించి ఏం లేదు. ప్రైమరీ, ఓకే, ఇది కూడా చాలా క్లియర్ గా చెప్తాను. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల డిస్పాచర్ ఉంటుంది, అబాప్ వర్క్ ప్రాసెస్ ఉంటాయి. అవును, మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల డిస్పాచర్, అబాప్ వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ వర్క్ ప్రాసెస్, అబాప్ మెసేజ్ సర్వర్ ఉండదు అని చెప్తున్నాడు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ వర్క్ ప్రాసెస్, అబాప్ మెసేజ్ సర్వర్ ఉండదు అని చెప్తున్నాడు. యాక్చువల్లీ నేను నేర్చుకునే టైంలో అంతే 2012, 2013 ఆ టైంలో మనకి ఈ ఏసిఎస్ ఇన్స్టెన్స్ అనేది మ్యాండేటరీ ఇన్స్టెన్స్ కాదు. అంటే ఆ టైంలో మనకి మీరు ఇన్స్టాలేషన్ చేశారు కదా, మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ అనే ఆప్షన్ యూజ్ చేశారు. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ ఆప్షన్ యూజ్ చేశారు. అప్పుడు మీకు ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యాయి? డేటాబేసు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఈ మూడు ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అయ్యాయి మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు గురించి చెప్తున్నాను. కానీ నేను నేర్చుకునే టైంలో ఓల్డెన్ డేస్ లో నేను చేసేటప్పుడు స్టాండర్డ్ సిస్టమ్ నే సెంట్రల్ సిస్టమ్ అని పిలిచేవాళ్ళు. అప్పుడు మాకు ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతాయంటే సెంట్రల్ ఇన్స్టాన్స్,
ఇంకోటి డేటాబేస్. అప్పుడు మాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేది కాదు. ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ నే ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా మనం పిలుస్తున్నాం. సెంట్రల్ ఇన్స్టాన్స్ నే మనం ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ గా పిలుస్తున్నాం మనకు అప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ అయ్యేది కాదు. సో ఆ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏముంటది, మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ అని ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసే టైంలో నాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లేదు కదా, మరి రెండు ఎక్కడ ఉంటాయంటే ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ లోపలే. ఈ ఎన్క్యూ సర్వర్ కాదు, ఈ ఎన్క్యూ అప్పుడు ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ లో ఉండేది. ఇది అబాక్ మెసేజ్ సర్వర్ గా ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ లోపలే ఉండేది. మనకి ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ ఇమేజెస్ ఎస్ఏపి రేర్ గా దొరకచ్చు. ఆ ఇమేజ్ చెక్ చేద్దాం ఏమైనా దొరకద్దేమని. ఇదిగోండి ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ లో ఉంది చూడండి. అది ఇప్పుడు లేదు అలాగా. ఇప్పుడు ఎందుకు లేదంటే మనకి ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది కాబట్టి. కానీ ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు మేము చేసేటప్పుడు ఎన్క్యూ వచ్చి వర్క్ ప్రాసెస్, అప్పుడు మాకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉండేది కాదు. దాని గురించే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీకు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఎన్క్యూ వర్క్ ప్రాసెస్, అబాప్ మెసేజ్ సర్వర్ ఉండదు. ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో ఉంటది, కానీ దీన్ని వర్క్ ప్రాసెస్ అని పిలవరు, ఎన్క్యూ సర్వర్ అని పిలుస్తారు. ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల మెసేజ్ సర్వర్ అని ఉంటది, ఎన్క్యూ సర్వర్ అని ఉంటది. ఇంత ముందు అయితే ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ అని పిలిచేవాళ్ళు, అబాప్ మెసేజ్ సర్వర్ అని పిలిచేవాళ్ళు. ఈ రెండు ఇంత ముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ లోపల ఉండేది. కానీ ఇప్పుడు మీకు ఏంటంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటాయి, మెసేజ్ సర్వర్ అని పిలవాలి, ఎన్క్యూ సర్వర్ అని పిలవాలి అనేది చాలా క్లియర్ గా ఇక్కడ దాని గురించే మీకు ఏమేమి ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ అవుతాయి, ఇన్స్టాలేషన్ తర్వాత ఏ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయి అనేది చాలా క్లియర్ గా ఈ పాయింట్ లో అదే మీకు చెప్పాడు. ఇంత ముందు ఎలా ఉంటది, ఇప్పుడు ఎలా ఉంటాయి, ఏమేమి మ్యాండేటరీ ఇన్స్టాన్సెస్ ఏమేమి మీకు ఇన్స్టాల్ అవుతాయి, దాని లోపల ఏమేమి ఉంటాయి అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. ఇంత ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది చాలా నీట్ గా చెప్పాడు. సో మనకి టాపిక్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. లెసన్ 1 లో ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోయింది, స్టార్ట్ ప్రాసెస్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల మనకి డేటాబేస్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మన టాపిక్ వచ్చి స్టార్ట్ ప్రాసెస్ డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ గురించి మనం తెలుసుకోవాలి. ది డేటాబేస్ ఇస్ ద ఫండమెంటల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఎంటైర్ ఎస్ఏపి సిస్టమ్. మీ ఎస్ఏపి సిస్టమ్ లో డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ విత్ అన్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఆల్వేస్ రిక్వైర్డ్ అప్ అండ్ రన్నింగ్ డేటాబేస్. మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి, అంటే మనం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి వర్క్ చేయాలి. అంటే ఏంటి, అక్కడ లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే మనం అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి మనం లాగిన్ అయ్యి యూజర్స్ లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే డేటాబేస్ ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాలి అనేది చెప్తున్నాడు. సో డేటాబేస్ అనేది మీ ఎస్ఏపి సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్. డేటాబేస్ అనేది మీరు ఎస్ఏపి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకి మీరు లాగిన్ అయ్యి వర్క్ చేయాలంటే డేటాబేస్ ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాలని చెప్తున్నాడు. ఓకే, ఫర్ an SAP S/4HANA server system or generally speaking SAP system running on a SAP HANA database. ఇక్కడ రెండు సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి, ఒక సిస్టమ్ వచ్చి SAP S/4HANA సర్వర్ సిస్టమ్. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది దేని మీద రన్ అవుతుంటది, కేవలం SAP HANA DB మీదే రన్ అవుతుంది SAP S/4HANA సర్వర్ సిస్టమ్. ఓకే, SAP S/4HANA సర్వరే కాకుండా మనము SAP NetWeaver 7.5 మీరు ఇన్స్టాలేషన్ చేశారు కదా, ఆ SAP NetWeaver 7.5 SAP HANA DB మీద కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. NetWeaver 7.5 కాదు, కొరో సాఫ్ట్వేర్స్ కూడా మనం HANA DB మీద ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ మోస్ట్లీ HANA DBని ఈ SAP S/4HANA సర్వర్ సిస్టమ్ కోసమే యూజ్ చేస్తారు. అంటే
ఈ HANADB ఎలా బిల్డ్ చేశాడంటే దీని లోపల ఉన్న ఫ్యూచర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ తప్ప ఏ సిస్టమ్ యూజ్ చేయలేదు అనే విధంగా బిల్డ్ చేశాడు. దీని లోపల చాలా మనకి కావాల్సిన చాలా ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. యాపిల్ ఫోన్ ఇంకోటి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ మీరు మీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. యాపిల్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ లో అది మొత్తం బాగానే ఉంటుంది, కానీ అన్ని యాప్స్ కి సపోర్ట్ చేయదు. కొన్ని యాప్స్ అనేది దాంట్లో ఉండవు. ఆండ్రాయిడ్ ఫోన్ అలా కాదు, అన్నిటికి సపోర్ట్ చేసేస్తుంటది ఆ విధంగా. సో ఇక్కడ HANADB అనేది ఏంటంటే వాడు ఎలా డిజైన్ చేసాడంటే ఈ SAP HANADBని ఈ సిస్టమ్ కోసమే డిజైన్ చేశాడు. అంటే ఈ సిస్టమే దీంట్లో లోపల ఉన్న ఆఫర్స్ అన్ని యూజ్ చేసుకోగలదు. ఏదైతే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అన్ని యూజ్ చేయగలదు. ఇది దీని లోపల ఉన్న అన్ని ఫెసిలిటీస్ ని యూజ్ చేసుకోలేదు, ఎందుకంటే దీనికి సపోర్ట్ చేయదు. అందువల్ల మోస్ట్లీ HANADBని దీనికోసమే యూజ్ చేస్తారు, ఈ సిస్టమ్ కోసం. కానీ కొంతమంది ఏంటంటే నెట్ వీవర్ 7.5కి లేదా దీనికి కూడా ఇన్స్టాల్ చేస్తారు. SAP ECC 6.0 EHP8 కూడా HANADB మీద వాడుతున్నారు. ఓకే, ఎవరైతే HANADB మీద అయితే ఏ సిస్టమ్ అయితే రన్ అవుతుంటుందో ద డేటాబేస్ టిపికల్లీ స్టార్టెడ్ సపరేట్లీ మాన్యువల్లీ ఆ స్క్రిప్ట్. సో ముందుగా మనం డేటాబేస్ ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. అది మీరు మాన్యువల్ గా స్టార్ట్ చేయొచ్చు, లేదా స్క్రిప్ట్ ప్రకారం కూడా స్టార్ట్ చేయొచ్చు. కంపెనీలో HANA డేటాబేస్ ని ఎలా స్టార్ట్ చేస్తారంటే మాన్యువల్ గా స్టార్ట్ చేస్తారు, లేదా స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ ద్వారా కూడా స్టార్ట్ చేస్తారు కంపెనీలో HANA డేటాబేస్ ని. ఖచ్చితంగా ఇప్పుడు నేను SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ని స్టార్ట్ చేయాలంటే ముందు HANA డేటాబేస్ స్టార్ట్ చేయాలి. ఏ SAP సిస్టమ్ అయినా HANA డేటాబేస్ మీద కానీ ఇన్స్టాల్ చేసింటే ముందు ఖచ్చితంగా HANA డేటాబేస్ ని స్టార్ట్ చేసే కొరవ సిస్టమ్ ని స్టార్ట్ చేయాలి. ఆ స్టార్ట్ కూడా మీరు మాన్యువల్ గా స్టార్ట్ చేయొచ్చు, లేదా స్క్రిప్ట్ ద్వారా కూడా స్టార్ట్ చేయొచ్చు అనేది చెప్తున్నాడు. అంత మించేయండి. ఒకటి చెప్తానండి. ఇదిగోండి, ఇది ఒకే ఒక సిస్టమ్ అండి. దీని లోపలే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ACS ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాల్ చేశాను. నా డేటాబేస్ వచ్చి SAP HANADB. ఓకే, సో ఇప్పుడు నేను ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన. ఇంకోటి ఇప్పుడు చూడండి, ఇదొక సిస్టము, ఇదొక సిస్టము. ఈ రెండింటికి కనెక్టివిటీ ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి కనెక్టివిటీ ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ACS ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశాను ఒక సిస్టంలో. ఈ సిస్టంలో ఏంటంటే నేను డేటాబేస్ ని ఇన్స్టాల్ చేశాను, SAP HANADB. ఎలా ఇన్స్టాల్ చేసిన అంటే ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన, ఈ విధంగా డిఫరెంట్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన ముందు మనం HANA డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ పాయింట్ చూడండి, ఇదిగోండి. బిఫోర్ ద SAP సిస్టమ్ స్టార్ట్ రిగార్డ్లీ ఇఫ్ ఇట్ ఇన్స్టాల్ ఆన్ ది సేమ్ పోస్ట్ ఆర్ నాట్. ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసిన, సపరేట్ గా మనం ఇన్స్టాల్ చేసిన ముందు HANA డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. అది రూల్. అదే ఇక్కడ చూడండి, ఫర్ మోస్ట్ నాన్ SAP HANA డేటాబేసెస్. ఇప్పుడు నాది HANA డేటాబేస్ కాదు, HANA డేటాబేస్ కాదు అంటే ఇంకేమేమి డేటాబేస్ మనకు అందుబాటులో ఉన్నాయి? DB2 ఉంది, SAP ASC డేటాబేస్ ఉంది, SAP MaxDB డేటాబేస్ ఉంది, Oracle డేటాబేస్ ఉంది, MS SQL సర్వర్ ఉంది. ఇప్పుడు నేను HANA డేటాబేస్ యూజ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైనింగ్ లో మన డేటాబేస్ ఏంటి? Oracle. వీటిలో ఏ డేటాబేస్ అయినా తీసుకోండి, ఈ ట్రైనింగ్ లో మనది Oracle డేటాబేస్. నాది ఇప్పుడు HANA డేటాబేస్ కాదు, నాది Oracle డేటాబేస్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను డేటాబేస్, ఇదిగోండి ఇక్కడ మనది
మనది ఆర్కిల్ డేటాబేస్. ఇప్పుడు ఇదే దీనికి వస్తాము, ఫైల్ న్యూ. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒకే సిస్టంలో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాల్ చేశాను. మన డేటాబేస్ వచ్చి ఆర్కిల్. మన డేటాబేస్ ఇక్కడ వచ్చి ఆర్కిల్ డేటాబేస్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను డేటాబేస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రైమరీ డేటాబేస్ ఒకే సిస్టమ్ లో ఉంది. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డేటాబేస్ ఒకే సిస్టమ్ లో ఉంటే డేటాబేస్ ని స్టార్ట్ చేయగలదు. ఎప్పుడు అది హనా డేటాబేస్ కానప్పుడు. అది హనా డేటాబేస్ కానప్పుడు మనం డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఉంది. ఇక్కడ డేటాబేస్ ఒక సిస్టమ్ లో ఉంది. డేటాబేస్ వచ్చి ఆర్కిల్ డేటాబేస్. ఇప్పుడు డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో కలిసి లేదు కాబట్టి డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. అదే హనా డేటాబేస్ అయితే, హనా డేటాబేస్ ఒకే సిస్టమ్ లో ఉన్న ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో కాకుండా సపరేట్ సిస్టమ్ లో ఉన్న హనా డేటాబేస్ ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. అదే హనా డేటాబేస్ కాకుండా కొరవ డేటాబేసెస్ అయితే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అదొక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ తెలుసుకోమని మనకు చెప్తున్నాడు, అంత మించి ఇంకేం లేదు. Primary application server and additional application server instance required an already started database. మనము ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని అలాగే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసే ముందు డేటాబేస్ ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాలి. డేటాబేస్ రన్నింగ్ లో ఉంటేనే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అలాగే అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు హనా డేటాబేస్ ని స్టార్ట్ చేయకుండా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. సో ఈ రెండు స్టార్ట్ చేయాలి. ఈ రెండిట్లో ఏ ఇన్స్టాన్స్ ని మనం స్టార్ట్ చేయాలన్నా డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే వీటి లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఇదిగోండి, చాలా క్లియర్ గా ఉంటది. ఎందుకు రన్నింగ్ లో ఉండాలి డేటాబేస్ అంటే వీటి లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఆర్ ఏబుల్ టు కనెక్ట్ వెన్ ఇన్స్టాన్స్ ఇస్ స్టార్టెడ్. ఆ వర్క్ ప్రాసెస్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. ఇన్స్టాన్స్ స్టార్ట్ అవడానికి ఆ వర్క్ ప్రాసెస్ కి మనం కనెక్ట్ అవ్వాలి. సో వీటి లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. అదే కదా చెప్తున్నాడు చూడండి. వర్క్ ప్రాసెస్ ఆర్ ఏబుల్ టు కనెక్ట్ వెన్ ఇన్స్టాన్స్ ఇస్ స్టార్టెడ్. ఇన్స్టాన్స్ స్టార్ట్ అవ్వడానికి ఈ వర్క్ ప్రాసెస్ అనేది అవసరం, కనెక్ట్ అవ్వాలి. అందుకోసం సో ఎందుకు మీకు డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసే ముందు డేటాబేస్ ఎందుకు రన్నింగ్ లో ఉండాలంటే వీటి లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. అందుకోసమే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి వాటిని స్టార్ట్ చేసేటప్పుడు. Thus, the database must an optional state before starting the type of instance. This also apply formally known as. ఇది మాది ఓల్డెన్ డేస్ లో సెంట్రల్ ఇన్స్టాన్స్. ఓల్డెన్ డేస్ లో కూడా అంతే, సెంట్రల్ ఇన్స్టాన్స్. ఇది వదిలేండి, ఇంకా మీకు అవసరం లేదు. ఇప్పుడు ఇంకా సెంట్రల్ ఇన్స్టాన్స్ అనేది లేదు. ప్రెసెంట్ మీ సిస్టమ్ గురించి తెలుసుకోండి. ఓల్డెన్ డేస్ గురించి మీకు ఇంకా అవసరం లేదు, అది వదిలేసేయండి. ఇప్పుడు ప్రెసెంట్ మీరే ఉన్నారు. మీ ల్యాప్టాప్ లో ఏం చేస్తారు మీరు? ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలని చెప్తున్నాడు. డేటాబేస్ ఎందుకు రన్నింగ్ లో ఉండాలని చెప్తున్నాడంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. సో ఆ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలంటే కనెక్ట్ అవ్వాలి డేటాబేస్. అందువల్ల
ఆ ఇన్స్టాన్స్ ఖచ్చితంగా స్టార్ట్ చేసే ముందు డేటాబేస్ రన్నింగ్ లో ఉందా లేదా అని చెక్ చేసుకోమని చెప్తున్నాడు, అంత మించి ఇంకేం లేదు. Received 5 rupees. సో within the class, there is no further discussion of the dedicated to start and netherless by tools. మనము డేటాబేస్ ని ఎలా స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలము, ఏ టూల్స్ సపోర్ట్ చేస్తాయి డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి? రెండు ఒకటి డేటాబేస్ ని స్టార్ట్ చేసేది ఒకే ఒక టూల్, అది ఎవరు? ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. దీని పేరేంటి? ఎస్ఏపి ఎంసి. అంటే విండోస్ గురించి చెప్తున్నాడండి, లైనక్స్ గురించి కాదు. విండోస్ లో మనం డేటాబేస్ ని స్టార్ట్ చేయాలంటే కేవలము ఇదొక్క టూలే. ఇది ఎవరి ద్వారా స్టార్ట్ చేస్తాడు? ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ద్వారా స్టార్ట్ చేస్తాడు. ఈ ఎస్ఏపి ఎంసి కూడా ఎవరి ద్వారా స్టార్ట్ చేస్తాడంటే ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ద్వారానే స్టార్ట్ చేస్తాడు. ఇదొక్క టూలే సపోర్ట్ చేస్తుంది డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ టూల్ తప్ప ఏ టూల్ సపోర్ట్ చేయదు డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి. ఓకే, ఈ టాపిక్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో డేటాబేస్ అనే టాపిక్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చే లోపల ప్రియారిటీస్ అనే టాపిక్ ఉంది. నెక్స్ట్ టాపిక్ ప్రియారిటీస్. అంటే ఇక్కడ యాక్చువల్ గా ఈ ప్రియారిటీస్ లో ఓల్డ్ కలిపినాడు, న్యూది కలిపినాడు. మనకి స్కిప్ చేసుకోవాలి. మనకి ఇంకా ఓల్డ్ అంతా అవసరం లేదు, ఇంకా ఓల్డ్ అనేది ఎక్కడ లేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి స్టార్ట్ ప్రాసెస్ ప్రియారిటీస్. ఇక్కడ ఇంతకుముందు ఓల్డ్ సిస్టమ్ ని న్యూ సిస్టమ్ ని పెట్టి ప్రియారిటీస్ అంటున్నాడు. ఇటువంటి ప్రియారిటీ 1 అంటే ఇన్స్టాన్సెస్ విత్ ఎన్క్యూ బట్ వితౌట్ వెబ్ డిస్పాచర్. అంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉన్నప్పుడు ఎలాగా స్టార్ట్ చేయాలి, ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ లేనప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఇది మనకి ఇప్పుడు ఓల్డ్ సిస్టమ్ లేదు, ఎక్కడ లేదు, ఏ కంపెనీలో ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేయట్లేదు. నేను అది చెప్పకుండా క్లియర్ గా మీకు ఆ టాపిక్ అనేది నేను చెప్తాను. స్టార్ట్ ప్రాసెస్. ఈ ఇమేజ్ ఫస్ట్ ఈ థియరీ. The list of priority definition indicates that the enqueue server plays a special role for the start and stop sequence. enqueue server అనేది చాలా స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది స్టార్ట్ అండ్ స్టాప్ లో. Typically, the enqueue server is part of the ACF instance, which is centrally runs for ABAP stack. ఈ enqueue server ఎక్కడ ఉంటుంది? సో మనం ముందుగా ఇప్పుడు ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్ గురించి తెలుసుకుందాం. ABAP సెంట్రల్ సర్వీస్ ఇన్స్టాన్స్, దీన్నే షార్ట్ కట్ లో ACS ఇన్స్టాన్స్ అని పిలుద్దాం. ఇప్పుడు మన సిస్టమ్కి వెళ్దాం. ఇదిగోండి, దీని టూల్ పేరు ఏంటి? ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంది. టూల్ పేరు ఏముంది? ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంది టూల్ పేరు. దాన్నే షార్ట్ కట్ లో ఎస్ఏపి ఎంసి అని పిలుస్తాము. ఇది కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఉంటది. ఈ టూలు మనకు కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే ఉంటది. అది ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అయ్యి మనకి డెస్క్టాప్ మీద అందుబాటులో ఉంటది. లేదా ఇక్కడ స్టార్ట్ క్లిక్ చేసినా ఇక్కడ కూడా మనం సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ నేను డబల్ క్లిక్ చేస్తున్నాను, ఎస్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఏం చెప్తుంది? ఓపెన్ చేశాక, ఓపెన్ అయ్యాక చెప్తుంది నేను ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ని కాదు, నేను ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అని చెప్తుంది. నేను ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ ని అని చెప్తుంది. అంటే ఓపెన్ చేయక ముందు ఒక నేమ్, దానికి ఓపెన్ చేశాక ఒక నేమ్. ఇదిగోండి ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తాము. మనం ఎన్ని సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసామో అన్ని చూపిస్తుంది అక్కడ ఎక్స్పాండ్ చేశాక. ఇదిగోండి, మనం ఎన్డబ్ల్యూడి అనే ఎస్ఏపి సిస్టమ్ ఐడితో నేను ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేశాను. ఎన్డబ్ల్యూడి ఎక్స్పాండ్ చేశాను.
ఇదిగోండి నేను ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేశానో అన్ని ఇలాగా క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఈ బ్లూ కలర్ ఐకాన్ ఉంది కదా, ఇది డేటాబేస్ కంప్యూటర్ నేమ్ తో డిఫైన్ చేసినది. మనకి ఇన్స్టాలేషన్ టైంలో డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వమని మనల్ని అడగలేదు. మనకి ఇన్స్టాలేషన్ టైంలో డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వండి అని మనల్ని ఎక్కడ అడగలేదు. అందువల్ల మనం ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వలేదు డేటాబేస్ కి. ఎందుకు అడగలేదంటే డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ అవసరం లేదు. ఈ ఐకాన్ చూసి ఇది డేటాబేస్ అని మనం క్లియర్ గా చెప్పేయగలము. డేటాబేస్ ఇక్కడ కంప్యూటర్ నేమ్ తో చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోండి, ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ యొక్క బాక్స్ చూడండి ఒకలాగుంది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. అలాగే ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా ఇలాగే ఉంటుంది బాక్స్. అది కూడా కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో ఉంది. ఇవి గ్రే కలర్ లో ఉన్నాయి. గ్రే కలర్ ఏమని చెప్పొద్దు అంటే సిస్టమ్ స్టాప్ లో ఉంది, ఇన్స్టాన్సెస్ స్టాప్ లో ఉందని మీనింగ్ గ్రే కలర్ అర్థం. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయి? మెసేజ్ సర్వరు, ఇన్క్యూస్ సర్వర్ ఉంటుంది. సో ఇన్క్యూస్ సర్వర్ ఏం చేస్తుందంటే చాలా స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎక్కడైతే ఇన్క్యూస్ సర్వర్ ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ ని ముందు స్టార్ట్ చేయాలంటారు. ఎక్కడైతే ఇన్క్యూస్ సర్వర్ ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ ని ముందు స్టార్ట్ చేయాలంటారు. అది స్పెషల్ రోల్. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇంకోటి ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్, ఇదిగోండి ఇప్పుడు నా సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో ఏసిఎస్ ఇన్స్టాన్స్ అంటే ఈ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో నేను ఇంకో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలంటే కుదరదు. ఎందుకు కుదరదు? సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయగలము, ఇంకొక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని మనం ఇన్స్టాల్ చేయలేము. అంటే ఎన్డబ్ల్యూడి అనే సిస్టమ్ లో ఒక ఇన్స్టాన్స్ ని మనం ఇన్స్టాల్ చేయగలము, ఏసిఎస్ ఇన్స్టాన్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసినాను. అంటే సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఇన్క్యూస్ సర్వర్ ఉంటుంది, ఒకే ఒక మెసేజ్ సర్వర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఎన్డబ్ల్యూడి సిస్టమ్ లో ఒకే ఒక మెసేజ్ సర్వర్, ఒకే ఒక ఇన్క్యూస్ సర్వర్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని మనము స్టార్ట్ చేయాలంటే డేటాబేస్ టాప్ లో ఉన్న ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉండవు. సో ఆ ఇన్స్టాన్స్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు స్టార్ట్ చేసే టైంలో. అందువల్ల ఏసిఎస్ ఇన్స్టాన్స్ డస్ నాట్ రిక్వైర్ ఏ రన్నింగ్ డేటాబేస్ బికాస్ ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ వర్క్ ప్రాసెస్ విచ్ రిక్వైర్డ్ ఏ కనెక్షన్ టు ద డేటాబేస్. వర్క్ ప్రాసెస్ ఉంటేనే డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేదు కాబట్టి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక మనం ఏం చెప్పాము? ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి అని చెప్పాం. ఎందుకు? ఆ ఇన్స్టాన్సెస్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి, అవి డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి స్టార్ట్ అవ్వాలంటే. ఆ ఇన్స్టాన్సెస్ స్టార్ట్ అవ్వాలంటే డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి. అందువల్ల కానీ ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో వర్క్ ప్రాసెస్ లేదు కాబట్టి ఇది డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వద్ది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్తున్నాడంటే డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వద్ది. ఎందుకు? ఎవరన్నా మిమ్మల్ని అడగతారు, ఎందుకు డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా ఏసిఎస్ ఇన్స్టాన్స్ నేను స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ అవ్వద్దు అని అడిగితే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేవు. వర్క్ ప్రాసెస్ లేవు కాబట్టి డేటాబేస్ కి కనెక్ట్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందువల్ల డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వద్ది. అదొకటి. ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు ముందు మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేస్తారని అడిగితే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. ఎన్క్యూ సర్వర్ ఏ ఇన్స్టాన్స్ లోపల ఉంటే ముందు ఆ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. అది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఎన్క్యూ సర్వర్ దేని లోపల ఉంటుంది? ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉంటుంది. సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఎన్క్యూ సర్వర్ అంటే సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని ఇన్స్టాల్ చేయగలము. అదే ఇక్కడ చెప్పింది, ఏం లేదు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పాను అదే చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నా సిస్టమ్ లో ఏమేమి ఉంది? డేటాబేసు,
ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ 3 ఉన్నాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. మీ డేటాబేస్ హనా డేటాబేస్ అయితే ముందు డేటాబేస్ స్టార్ట్ చేయండి. మీ డేటాబేస్ హనా డేటాబేస్ కాదు అనుకుంటే డేటాబేస్ ని స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ నా డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్. ఇప్పుడు నా సిస్టంలో ఏమేమి ఉన్నాయి? డేటాబేసు, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. నా డేటాబేస్ ఆర్కిల్ డేటాబేస్. ఇప్పుడు నేను డేటాబేస్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఇక్కడ డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉంది కాబట్టి. నేను ఇక్కడ ఇదే చెప్పింది. ఇదిగోండి, డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉన్నప్పుడు నేను డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ ఈ టూల్ డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఆ ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అనే టూల్ డేటాబేస్ ని స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నేను డేటాబేస్ ని స్టార్ట్ చేయలేదు. డేటాబేస్ ని స్టార్ట్ చేయకుండా నెక్స్ట్ ఏది స్టార్ట్ చేయాలి? ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ఎందుకు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. ఎన్క్యూ సర్వర్ ఉంటుంది ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల. ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుందో ముందు ఆ ఇన్స్టాన్స్ ని నేను స్టార్ట్ చేయాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేశాక నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేశాక నేను అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. అది రూల్ ప్రకారంగా మన కంపెనీలో ఆ విధంగానే స్టార్ట్ చేయాలి. ముందు మనం ఏం చేయాలంటే డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి రూల్ ప్రకారంగా. ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ఉంటే డేటాబేస్ స్టార్ట్ చేశాక ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఈ విధంగా ఉంటే ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేశాం, ఈఆర్ఎస్ లేదు, డేటాబేస్ తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. అది రూల్. ఇంకోటి, డేటాబేస్ స్టార్ట్ చేశాక ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసాం, తర్వాత ప్రైమరీ స్టార్ట్ చేసాం. అంటే అడిషనల్ లేదు అనుకోండి, ప్రైమరీ స్టార్ట్ చేశాక అడిషనల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటది రూల్. ఇదిగోండి, ఇఫ్ ద ఎస్ఏపి సిస్టమ్ ఇన్క్లూడ్స్ అన్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇట్ విల్ బి స్టార్టెడ్ ఫస్ట్. అండ్ ఎక్సెప్షన్ వుడ్ బి యూసేజ్ ఆఫ్ ది ఎన్క్యూ సర్వర్ ఇన్స్టాన్స్. అదే మళ్ళీ చెప్తున్నాడు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ కానీ ఉంటే ముందు ఆ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే దాని లోపల ఎన్క్యూ సర్వర్ ఉంటుంది కాబట్టి. అదే ఇదిగోండి, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కానీ ఉంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ కన్నా ముందు ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కానీ ఉంటే యాక్చువల్ గా రూల్ ప్రకారము ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుందో ముందు దాన్ని స్టార్ట్ చేయాలి. రూల్ ప్రకారం ఎన్క్యూ సర్వర్ ఎక్కడ ఉంటుందో ఆ ఇన్స్టాన్స్ ని ముందు స్టార్ట్ చేయాలి. కానీ మీకు ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కానీ ఉంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ కన్నా ముందు ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేశాక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి. దాని తర్వాత అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నాడు. అంత మించి ఇంకేం లేదు. ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ ఈ టూల్ డేటాబేస్ స్టార్ట్ చేయడానికి సపోర్ట్ చేయదని చెప్పాను కదా. ఇంకోటి, ఇక్కడ ఆర్కిల్ డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉంది కదా. ఇప్పుడు నేను డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి ఖచ్చితంగా, నేను చెప్పాను కదా. మరి టూల్ సపోర్ట్ చేయదు డేటాబేస్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ ఆర్కిల్ డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉంటే మనం డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తామో డేటాబేస్ స్టార్ట్ అయిపోద్ది. అది రూల్. సో ఇది టాపిక్. సో ఈ లెసన్ 1 లో 1, 2, 3, 4 కంప్లీట్ చేసుకున్నాము. సో లెసన్ 1 లో ఇక్కడ వరకు మనం ఈ స్టార్ట్ ప్రియారిటీస్ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. సో 1, 2, 3, 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాము.